అంగన్వాడీలు ఈ నెల 5లోగా విధులకు రావాలని అంగన్వాడీలకు స్పష్టం చేసింది ఏపీ ప్రభుత్వం. విధులకు హాజరు కాకుంటే శాఖపర చర్యలుంటాయని హెచ్చరించింది. చర్యలు తీసుకుంటామని కూడా తెలిపింది. జిల్లా కలెక్టర్ల నుంచి అంగన్వాడీలకు నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. అంగన్వాడీలు 5లోగా హాజరు కావాలి విధులకని చెప్పి ఏపీ ప్రభుత్వం హుకుం జారీ చేసింది. లేని నేపథ్యంలో చర్యలుంటాయని చెప్పి హెచ్చరించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న చెప్పండి, 5వ తారీఖు లోపు అంగన్వాడీలు హాజరు కావాలన్న నేపథ్యంలో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు మనం అనుకోవచ్చు? ప్రభుత్వం అల్టిమేట్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా దీనికి రీజన్ ఏంటంటే అంగన్వాడీలు చేస్తున్న సమయంలో సామాన్య ప్రజానీకం గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు పిల్లలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది కాబట్టి దీనికి సంబంధించి ప్రభుత్వం 2-3 సార్లు చర్చలు జరిపింది. అయినప్పటికీ కూడా చర్చలు ఫలప్రదం కలదు. 2-3 సందర్భాల్లో కూడా విఫలమవుతూ వస్తూనే ఉన్నాయి. మంత్రులు బస్సు సత్యనారాయణ కావచ్చు, ఇతర మంత్రులు కావచ్చు చర్చలు జరిపారు. అయితే ప్రస్తుతం కొత్త సంవత్సరం రావడం, ఈ సమ్మె ఇంకా కొనసాగుతూ ఉండడం, దీంతో కొన్ని రకాలైన ఇబ్బందులు ఉంటాయి కాబట్టి కొన్ని డిమాండ్లు నెరవేర్చో. ఇప్పుడు ఆర్థిక పరమైన డిమాండ్ల విషయంలో కొంత టైం కావాలి, సంక్రాంతి వరకు ఆగాలని కూడా మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా అంగన్వాడీల సమ్మె ఇంకా కొనసాగుతుంది కాబట్టి వాళ్ళు వెంటనే విధుల్లో చేరాలి. అదేవిధంగా అంగన్వాడీలకు ప్రభుత్వం గతం నుంచి ఏం చేసిందంటే, జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన దగ్గర నుంచి కూడా డే 1 నుంచి అంగన్వాడీలు దృష్టిలో పెట్టుకుని ఎలాంటి నిర్ణయాలు తీసుకుందనేది కూడా వాళ్ళకి ఇచ్చిన నోటీసులో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని అంగన్వాడీలు వెంటనే విధులకు హాజరు కావాలని చెప్పడంతో మరి అంగన్వాడీల నిర్ణయం ఏ రకంగా ఉంటుంది, ఇంకో దఫా చర్చల తర్వాత వీళ్ళు సమ్మె విరమించే అవకాశం ఉందా ఏంటి అనేది మనం చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ ప్రసన్న.